హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రతిరోజు వార్తలు నిలుస్తున్న ఈశాన్య రాష్ట్రమైన చల్లని వాతావరణంతో ఉండే ఇండియన్ స్విట్జర్లాండ్గా పేరొందిన మణిపూర్ రాష్ట్రం ఉన్నట్టుగా ఉండి ఒకేసారి ఎందుకు వేడెక్కింది? అసలు మణిపూర్లో చోటు చేసుకున్న గొడవ ఏంటి? ఆ ఘర్షణ వాతావరణానికి కారణం ఏంటి? మణిపూర్కి సంబంధించి రెండు ప్రధాన కమ్యూనిటీలు రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఎవరు ఈ మైతేయులు, ఎవరు ఈ కూకీలు? మైతేయుల యొక్క డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ని కూకీలు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వీటన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షల కోణంలో, పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి రాజకీయ సంబంధిత అంశాలు కానివ్వండి, ఎటువంటి వివాదాలను కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం ఉండదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. మరి ఏ పాయింట్స్ నుండి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే అవకాశం ఉందో వాటిని మనం చూస్తాం. ఇక్కడ మత సంఘర్షణల గురించి కానివ్వండి, మతాల గురించి కానివ్వండి, రాజకీయ నాయకుల గురించి కానివ్వండి, రాజకీయ పార్టీల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంతగా మీరు ఇప్పుడు దీన్ని పట్టించుకోకండి. కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుండి ఏ అంశాలు అయితే వస్తాయో వాటిని మనం చూద్దాము. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా యూస్ఫుల్ కంటెంట్ని రెగ్యులర్గా, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం రెగ్యులర్గా ద మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఎప్పుడూ చల్లని వాతావరణంతో ఉండే ఈశాన్య రాష్ట్రమైన ఇండియన్ స్విట్జర్లాండ్గా పేరొందిన మణిపూర్ ఉన్నట్టుండి ఎందుకు వేడెక్కింది? ఇది ఇక్కడ మనకు టాపిక్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మణిపూర్కి సంబంధించి వేటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్, మణిపూర్ ప్రతిరోజు వార్తాపత్రికలు చూస్తున్నాం, టీవీ ఛానల్స్లో కూడా, న్యూస్ ఛానల్స్లో కూడా ఒక మెయిన్ టాపిక్ అయిపోయింది. బ్రేకింగ్ న్యూస్, ఎవ్రీ మినిట్ బ్రేకింగ్ న్యూస్. పార్లమెంట్ వేదికగా కూడా ప్రస్తుతం మనం చూస్తే ప్రత్యేకంగా 267 నిబంధన అని, 176 నిబంధన అనేది రెగ్యులర్గా వార్తలకు వస్తుంది. అవేంటో కూడా మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, మరి ఈ టాపిక్కి సంబంధించి అసలు మణిపూర్ వార్తలు నిలిచిన రాష్ట్రం ఏంటి? మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది కాబట్టి మణిపూర్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి అంటారు? సరిహద్దు. సో దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియా నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, ఖచ్చితంగా చూడండి. సో మణిపూర్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు అంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మణిపూర్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్న రాష్ట్రం. అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలలో మణిపూర్ రాష్ట్రం కూడా ఒకటి. మరి మణిపూర్ రాష్ట్రం ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? అంటే మణిపూర్ రాష్ట్రంతో బార్డర్ని పంచుకుంటున్న దేశం ఏంటి? ఇది మీకు అంతా కూడా మ్యాప్ పాయింటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి మనం ఇప్పుడు. మరియు దాంతోపాటు ఇక్కడ వివాదానికి కారణమైన మైతేయీలు అండ్ కూకీలు, వీరికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి మణిపూర్ రాష్ట్రంలో, అదొకటి చూడాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ రాజ్యాంగంలోని షెడ్యూల్ 8ని కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ 8 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎందుకంటే మణిపూరీ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు మణిపూర్కి సంబంధించి రీసెంట్గా ఎస్టీ స్టేటస్ అనేది వార్తల్లోకి వచ్చింది. మైతేయి కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వారు అడుగుతున్న ఒక డిమాండే ఇప్పుడు ఈ మణిపూర్ గొడవ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేసిన అంశం ఏంటంటే మైతేయులు ఎస్టీ స్టేటస్ అడుగుతున్నారు. మరి ఎస్టీ స్టేటస్కి సంబంధించి 1965లో లోకూర్ కమిటీ ఏం చెప్పింది? ఏ అంశాల ఆధారంగా, ఏ ఇండికేటర్స్ని ఆధారంగా, ఏ పారామీటర్స్ని, ఏ ప్రాతిపదికల ఆధారంగా ఒక కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి 5 పాయింట్లు చెప్పారు. సో అదొకటి చూడాలి. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 366 క్లాజ్ 25 అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆర్టికల్ 342 క్లాజ్ 1 గురించి రావచ్చు క్వశ్చన్, ఆర్టికల్ 355 గురించి రావచ్చు. అండ్ పార్లమెంటరీ నిబంధనలకు సంబంధించి 176 అండ్ 267 రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి రావచ్చు. సో ఇవన్నీ కూడా రావచ్చు. అండ్ దీంతోపాటు ప్రస్తుతం మణిపూర్కి సంబంధించి అగ్రదేశమైన అమెరికా కూడా జోక్యాన్ని కోరుకుంటుంది. అమెరికాకి సంబంధించి అమెరికా రాయబారి భారతదేశంలో ప్రస్తుతం ఎరిక్ గార్సెట్టి గారు ఉన్నారు.
తను ఎలాంటి జోక్యాన్ని కోరుకుంటున్నారు, వీటన్నిటిని గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. సో వీడియోని చివరి వరకు చూడండి. ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేకంగా చూడండి. మణిపూర్ ఘర్షణ లేదా మణిపూర్ గొడవ పైన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఏంటి అంటారు. ఆ త్రిసభ్య కమిటీలోని సభ్యులు ఎవరైనా అడుగుతారు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక్కొక్క టాపిక్కి మనం వెళ్దాం. సో ఇక్కడ ఏమంటున్నాము, ఫస్ట్ యుఎస్ రెడీ టు హెల్ప్ ఇండియా ఫర్ పీస్ ఇన్ మణిపూర్. అంటే ఏంటి, మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ గొడవ ఘర్షణ వాతావరణంలో శాంతి స్థాపన కోసం, శాంతిని ఏర్పాటు చేయడానికి, శాంతి వాతావరణంగా మణిపూర్ని తీర్చిదిద్దడానికి అమెరికా జోక్యాన్ని కోరుకుంటోంది. ఇప్పుడు ఇండియాలోని ఈ మణిపూర్ ఉన్నట్టుండిగా వార్తల్లోకి వచ్చింది. అగ్రదేశం అమెరికా ఏమంటుందంటే, అమెరికాకి సంబంధించి భారతదేశంలో ప్రస్తుతం రాయబారిగా ఉన్నారు అమెరికన్ అంబాసిడర్ ఇన్ ఇండియా ఎరిక్ గార్సెట్టి. పేరు గుర్తుంచుకోండి, ఎరిక్ గార్సెట్టి. ఎరిక్ గార్సెట్టి ఏమంటున్నాడంటే, మణిపూర్లో చోటు చేసుకుంటున్న ఘర్షణలు, అందులోనూ మహిళలపైన చోటు చేసుకుంటున్న కొన్ని అవామనీయ ఘటనలు కానివ్వండి, కొన్ని హింసాపూరిత ఘటనలు కానివ్వండి, మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు మరియు చిన్న పిల్లలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంతటి హింసా వాతావరణంలో మణిపూర్ గురించి మాట్లాడాలంటే కేవలం భారతీయుని మాత్రమే కావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా, శాంతి కోసం పరితపించే ఏ వ్యక్తి అయినా కూడా మణిపూర్ విషయంలో మాట్లాడవచ్చు అని చెప్పేసి అమెరికాకి సంబంధించి భారతదేశంలో రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి గారు ఈ జూలై మంత్ ఫస్ట్ వీక్లో ఏం చెప్పారంటే, భారత్ గనక మమ్మల్ని అడిగితే, సాయం అడిగితే, మేము మణిపూర్ విషయంలో పీస్ని నెలకొల్పడానికి, శాంతిని స్థాపించడానికి, శాంతి ఏర్పాటు కోసం ఆ మణిపూర్ మొత్తాన్ని కూడా ఎప్పట్లాగా నార్మల్ సిచ్యువేషన్కి తీసుకురావడానికి మేము సాయం ఇస్తామని చెప్పేసి అగ్రదేశం అమెరికా కూడా మణిపూర్ విషయంలో వారి యొక్క ఎక్స్ప్రెషన్ చెప్పడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎరిక్ గార్సెట్టి గుర్తుంచుకోండి, అగ్రదేశం అమెరికా కూడా మణిపూర్ విషయంలో మాట్లాడింది కాబట్టి ఇదొకటి ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు, భారతదేశంలో అమెరికా రాయబారిగా ప్రస్తుతం ఎవరున్నారు, మణిపూర్ విషయంలో స్పందించిన వ్యక్తి ఎవరంటే ఎరిక్ గార్సెట్టి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మణిపూర్లో గడిచిన మే మంత్ నుండి, యాక్చువల్గా సబ్జెక్టు కండిషన్ ఏప్రిల్ మంత్ నుండి అనొచ్చు, మణిపూర్ హైకోర్టు తీర్పు అనేది ఏప్రిల్ మంత్లో వచ్చింది, కానీ మే 3 నుండి మాత్రం దేశవ్యాప్తంగా మణిపూర్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. సో పక్కన పెడితే ఇక్కడ మణిపూర్లో ఏర్పడిన ఘర్షణ పూరిత వాతావరణం పైన అధ్యయనం చేయండి, ఎగ్జామిన్ చేయండి అని చెప్తూ కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది, న్యాయమూర్తులతో కూడిన కమిటీని వేసింది. సో న్యాయశాస్త్రంలో గుర్తింపు పొందిన కొంతమంది ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీని వేసింది, త్రిసభ్య కమిటీ. ఆ త్రిసభ్య కమిటీకి హెడ్ ఎవరని అడుగుతారు, అజయ్ లంబాతో కూడిన మిగతా 2 సభ్యులు. వాళ్ళ పేర్లు అవసరం లేదు, బట్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు, చెప్పలేము. ఫస్ట్ వచ్చేసి హిమాంశు శేఖర్. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనకు అలోక ప్రభాకర్. ఈ త్రిసభ్య కమిటీ పేరు గుర్తుంచుకోండి. మణిపూర్ ఘర్షణ పైన కేంద్ర ప్రభుత్వం అధ్యయనం కోసం వేసిన త్రిసభ్య కమిటీ. ఇది లాస్ట్ 1.5 month నుండి కూడా వార్తల్లో ఉంది, గుర్తుంచుకోండి. ఈ త్రిసభ్య కమిటీకి హెడ్ మాత్రం అజయ్ లంబా. ఈ పేరు గుర్తుంచుకోండి. సో 3 member జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థకి సంబంధించిన ప్రముఖులు. ఈ అజయ్ లంబా ఎవరంటే, గౌహతి హైకోర్టు ఉంది కదా, గువాహతి హైకోర్టు లేదా గౌహతి హైకోర్టుకి మాజీ ప్రధాన న్యాయమూర్తి. తన ఆధ్వర్యంలో మొత్తం 3 సభ్యులతో కూడిన, తనతో పాటు ఇంకిద్దరు, ఆ కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం. 3 member జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ ప్రోబింగ్ మణిపూర్ వయలెన్స్ విజిట్స్ 2 times ఇంటూ మణిపూర్ రాష్ట్రంలో 2 సార్లు విజిట్ చేయడం కూడా జరిగింది. సో చూడండి, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ, దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఇదొకటి ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసేసి, సో మణిపూర్కి సంబంధించి జాగ్రఫీ పైన క్వశ్చన్ అడగవచ్చు. మణిపూర్కి సంబంధించి జాగ్రఫీ పైన ఏ విధమైన క్వశ్చన్ అడగవచ్చు అంటే, మణిపూర్కి సంబంధించి అసలు సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి? ఇక్కడ 3 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. మణిపూర్ ఈరోజు వార్తలు నిలిచిన రాష్ట్రం కదా. మణిపూర్కి నార్దర్న్ సైడ్లో, ఉత్తర ప్రాంతంలో నాగాల్యాండ్ రాష్ట్రం ఉంటుంది. సో నాగాల్యాండ్ రాష్ట్రం ఈ ఏరియాలో సరిహద్దును పంచుకుంటుంది. మరి మణిపూర్ రాష్ట్రానికి పశ్చిమ వైపున, వెస్టర్న్ సైడ్ ఆఫ్ మణిపూర్ ఏ రాష్ట్రం సరిహద్దుతో ఉంటుందంటే అస్సాం రాష్ట్రం సరిహద్దుతో ఉంటుంది. నెక్స్ట్ సదర్న్ సైడ్, మరి మణిపూర్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రంలో మరొక రాష్ట్రం మిజోరాం, దక్షిణ వైపున మిజోరాం సరిహద్దుతో ఉంది. ఈ 3 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, మణిపూర్తో సరిహద్దును పంచుకొని
ఈశాన్య రాష్ట్రాన్ని గుర్తించండి అంటారు. సో ఇవి 3 గుర్తించండి, ఇవి కాకుండా వేరేదని ఇస్తే దాన్ని మనం ఎలిమినేషన్ విధానంలో కానివ్వండి గుర్తించవచ్చు. ఇంకొకటి ఏంటి ఇక్కడ వరల్డ్కి సంబంధించి, మరి మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్న రాష్ట్రం అన్నాను. అంతర్జాతీయ సరిహద్దుని పంచుకుంటుంది. మణిపూర్ రాష్ట్రం ఒక దేశంతో, ఏ దేశం అంటే మయన్మార్ దేశంతో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే ఏదో అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది అనేది కామన్ మ్యాన్కి కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు దీనికి సంబంధించి 360 degrees కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు ఏ దేశం అంటే మయన్మార్. ప్రస్తుతం మయన్మార్లో కూడా చూడండి చాలా ఘర్షణ వాతావరణం. ప్రస్తుతం మయన్మార్లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోల్చి ఆమె నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, తను జైలు పాలయ్యారు. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. సో మణిపూర్, ఇక్కడ మణిపూర్ మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇక పక్కన పెడితే ఇక ఈ మ్యాప్లోనే ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకుంటున్న అంశాలలో ఒక 2 కమ్యూనిటీలు రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఇక్కడ 3 కమ్యూనిటీలు చెప్తాను మీకు. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి 3 ప్రధాన కమ్యూనిటీలు. ఒకటి మైతేయి కమ్యూనిటీ, మైతేయి లేదా మీటీ కమ్యూనిటీ అంటాం, మైతేయి కమ్యూనిటీ. సెకండ్ వచ్చేసి కుకీ కమ్యూనిటీ, కుకీస్ అని గుర్తుంచుకోండి. థర్డ్ వచ్చేసి మనకి నాగా కమ్యూనిటీ. ఈ నాగా అంత పెద్దగా ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది మైతేయి వర్సెస్ కుకీ, ఇది గుర్తుంచుకోవాలి. మరి మణిపూర్లో మైతేయి కమ్యూనిటీ ఎక్కడ ఉందంటే మణిపూర్ రాష్ట్రం యొక్క రాజధాని ఇంపార్టెంట్. ఈశాన్య రాష్ట్రాల రాజధానులు అనేవి చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మణిపూర్ రెగ్యులర్గా వార్తలకు వస్తుంది కాబట్టి చూడండి, ఇక్కడ మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్. సో ఇంఫాల్, ఇక్కడ ఇంఫాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం ఉంటుంది కదా, మణిపూర్కి సెంట్రల్ ఏరియాలో ఉంటుంది, మధ్య ప్రాంతంలో ఉంటుంది. మణిపూర్ మొత్తం కూడా ఈశాన్య రాష్ట్రం అంటే కొండ ప్రాంతాలు. మరి అలాంటి కొండ ప్రాంతమైన మణిపూర్లో ఈ ఇంఫాల్ అనేది ఒక ప్లేన్ ఏరియా, మంచి చదువుతో ఉన్న ఏరియా, ఇండస్ట్రియల్గా కూడా బాగా ముందున్న ప్రాంతము. ఈ ప్రాంతము దాదాపు రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణాన్ని తీసుకుంటే 10% ఏరియానే ఉంటుంది. ఈ ఇంఫాల్ వ్యాలీ ఏరియా, ఇంఫాల్ ప్లేన్ ఏరియా ఏదైతే ఉంటుందో 10% ల్యాండే ఉంటుంది. కానీ ఈ 10% ల్యాండ్లో ఆల్మోస్ట్ 65% ఆఫ్ మణిపూరి పీపుల్ ఉంటారు. మణిపూరి పీపుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళే మైతేయులు. మణిపూర్లో ప్రధానమైన కమ్యూనిటీ మైతేయి కమ్యూనిటీ. వీళ్ళనే మణిపూరీలు అంటారు. వీళ్ళు మాట్లాడే భాష ఏదైతే మణిపూరి భాష రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భాష. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి లేదు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అధికారిక భాషల గుర్తింపు అనేది మనం చూస్తూ ఉంటాం. అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటాయి? 8th షెడ్యూల్లో ఉంటాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26th రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా, అప్పుడు రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 14 భాషలు ఉండే. ఆ తర్వాత 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సింధీ భాషను, తర్వాత 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇక్కడ గుర్తుంచుకోండి, 71వ రాజ్యాంగ సవరణ 1992 సంవత్సరం ఆధారంగా రాజ్యాంగంలో 3 భాషలను చేర్చడం జరిగింది. మణిపురి, నేపాలీ, కొంకణి. మణిపురి భాష ప్రస్తుతం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉంది. దానికి కారణమైన రాజ్యాంగ సవరణ ఏది అంటారు. ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షల కోణంలో అన్నాను కదా, ఈ పాయింట్ పైన కూడా క్వశ్చన్ అడగవచ్చు ఈసారి. సో ఇదొకటి మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ పక్కన పెడితే 10% ఆఫ్ ద ల్యాండ్ అనేది మణిపూర్ మధ్యలో ఉండే ప్రాంతము. ఆ ల్యాండ్ అనేది ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది. మణిపూర్ రాష్ట్రమే చెప్తున్నాను. మణిపూర్ రాష్ట్రం మొత్తాన్ని పోలిస్తే ఇండస్ట్రియల్గా ముందడుగు వేసిన ప్రాంతము, అభివృద్ధి చెందిన ప్రాంతము, ఎక్కువగా రిచ్ ఏరియాస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మరి ఈ 10% భూమిలో 65% జనాభా మైతేయి కమ్యూనిటీలే. మైతేయి వారందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్ పక్కన పెడితే సో ఇక్కడ చూడండి, మైతేయి డామినేటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఈ మనకు ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదా, ఆ ఏరియా. నెక్స్ట్ వచ్చేసేసి మరి కుకీ ఇంకొక కమ్యూనిటీ ఉంటుంది. మణిపూర్లో మొత్తం 34 ఎస్టీ స్టేటస్తో ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎస్టీ ట్రైబల్ స్టేటస్తో ఉన్నాయి. అందులో కుకీస్ ఎవరైతే ఉంటారో, నాగాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నివసించే ప్రాంతాన్ని చూద్దాం. ఈ ఏరియా ఈ పక్కన పెడితే మిగతా సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా కొండ ప్రాంతం, హిల్లీ ఏరియా.
మొత్తం కొండ కొనలతో ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకు కుకీలు కానివ్వండి, నాగాలు కానీ ఉంటారు. చూడండి, కుకీ జోమి అని ఒకటే. సో కుకీ జోమి డామినేటెడ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది మీకు మ్యాప్లో. సో బ్లూ కలర్లో కనిపించేది ఏదైతే ఉంటుందో అది కుకీ ల్యాండ్ లేదా కుకీ ప్రాంతం వారు లేదా కుకీ గిరిజనులు నివసించే ప్రాంతం వాళ్ళు ఆదిమవాసులు. ఓకేనా. నెక్స్ట్ నాగా డామినేటెడ్ ఏరియా ఏదంటే ఈ లైట్ గ్రీనిష్ కలర్లో కనబడుతుంది కదా, ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా నాగాస్, అంటే వాళ్ళు కూడా ఆదిమవాసులు, ఎస్టీ స్టేటస్తో ఉన్నవారే. వీళ్ళు నాగాలు, వీళ్ళు కుకీలు, వీళ్ళు మైతేయులు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నవాళ్ళు మైతేయులు, కానీ మొత్తం ల్యాండ్ తీసుకుంటే 10% ల్యాండ్లో మాత్రమే ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళే మైతేయులు. పక్కన పెట్టేసేయండి, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక మిగతా ప్రాంతం ఏదైతే ఉంటుందో అది అంతగా పెద్ద పట్టించుకోకండి, ఇది మనకు ప్రధానం. ఇవంతా కొండ ప్రాంతాల్లో ఆదిమవాసులు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 371C అనేది ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 371C రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 371C లేదు, మధ్యలో చేర్చడం జరిగింది. ఎప్పుడు చేర్చారు? మనకు 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 27వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 ఇయర్లో మనకి ఆర్టికల్ 371Cని రాజ్యాంగంలో జోడించడం జరిగింది. ఆ నిబంధన ఆధారంగా బేసిక్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇక్కడ ఎస్టీలకు ప్రత్యేకంగా హక్కులు ఉంటాయి. మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతంలో నివసించే నాగాలు కానీ కుకీలు కానీ వీళ్ళ ఏరియాలో భూములను కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా ఆ కొండ ప్రాంతాలకు సంబంధించిన వారు ఎస్టీలు మాత్రమే కావాలి, ట్రైబల్ వారు మాత్రం కావాలి, ఆదివాసులు మాత్రం కావాలి, లేదా గిరిజనులు మాత్రమే కావాలి. ఇక్కడ మైతేయి కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాగాలు నివసించే ప్రాంతం కానీ కుకీలు నివసించే ప్రాంతం కానివ్వండి, ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉండి కొండ ప్రాంతాల్లో భూములను కొనలేరు, అమ్మలేరు. సో ఇదొకటి ఇంపార్టెంట్. కానీ ఈ కొండ ప్రాంతాలు నివసించేవారు మాత్రం ఇక్కడ మైతేలు నివసించే ఈ ఇంఫాల్ ప్రాంతం ఏదైతే అక్కడ ల్యాండ్లు కొనవచ్చు. వీళ్ళకు మాత్రం ఈ ల్యాండ్ల పైన రెస్ట్రిక్షన్ ఉంది. ఎవరికి? మైతేయులకు. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ కమ్యూనిటీ ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్లో చోటు చేసుకుంటున్న ఘర్షణ ఏంటంటే అదొక కమ్యూనల్ రైట్గా మారిపోయింది. కమ్యూనల్ అంటే మత ఘర్షణలుగా చోటు చేసుకుంటుంది. హిందువులు వర్సెస్ క్రిస్టియన్స్ అని కొంతమంది చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి, మనకు ఎగ్జామినేషన్లో సెన్సిటివ్ ఇష్యూ, కమ్యూనల్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్. ఇక్కడ పక్కన పెడితే మైతేయి కమ్యూనిటీలో హిందువులు ఎక్కువగా ఉంటారు, హిందువులే. ఇక కుకీలను కనుక తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వారు. అండ్ ఎస్టీలుగా గుర్తింపు పొందిన వారందరూ కుకీలు, నాగాలు. ఇక్కడ మైతేయులుగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో బీసీలు, ఓసీలు అందరూ కూడా ఈ మైతేయి కమ్యూనిటీకి సంబంధించిన వారే. ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి కూడా ముఖ్యంగా 1949 వరకు కూడా ఈ ప్రాంతంలో నివసించే మైతేయులు ఎస్టీ స్టేటస్తోనే ఉన్నారు, ట్రైబల్స్గానే ఉన్నారు, గిరిజనులుగానే ఉన్నారు, ఆదివాసీలుగానే గుర్తింపు పొంది ఉన్నారు. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్టీ స్టేటస్తో ఉన్న మైతేయి కమ్యూనిటీలు ఎవరైతే వాళ్ళకి ఎస్టీ స్టేటస్ని తొలగించడం జరిగింది. కానీ ఎస్టీ స్టేటస్ ఎవరికి కంటిన్యూ అవుతూ వచ్చింది? కొండ ప్రాంతాల్లో నివసించేవారు గిరిజనులు కదా, ఈ కుకీలకు మరియు నాగాలకి మాత్రం ఎస్టీ స్టేటస్ అనేది కొనసాగుతూ వస్తుంది. మరి అయినా కూడా ఓకే, 2012 సంవత్సరంలో జరిగింది ఏంటంటే ఈ మైతేయులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎస్టీ స్టేటస్ కోసం ఫైట్ చేస్తున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు ఏంటంటే వీళ్ళు నివసించే ప్రాంతం భౌగోళికంగా చాలా చిన్నది, ఓన్లీ 10% ఆఫ్ ద ల్యాండ్. దట్టు వీళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, చాలా వరకు డెన్సిటీ పెరుగుతుంది, వీళ్ళకు భూమి అవసరం అనేది ఏర్పడింది. కానీ వీళ్ళు ఈ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో భూమి కొనాలంటే ఖచ్చితంగా ఎస్టీలు కాయవలసి ఉండాలి, లేదా అక్కడ కొనడానికి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎస్టీలు అయితేనే భూములు కొనాలి కాబట్టి. అందులోనూ పక్క దేశమైన మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు ఉంది కదా, ఈ మయన్మార్ నుండి శరణార్థులు రావడం కానివ్వండి, ఇవన్నీ జరిగేసేసరికి ఇప్పుడు మైతేయుల యొక్క ఆందోళన ఏంటంటే మా భాష, మా సంస్కృతి, మా ట్రెడిషన్ లేదా ఆచార వ్యవహారాలు వీటిని కాపాడుకోవడమే మాకు ఇప్పుడు పెద్ద పని పడింది అని చెప్పేసి మాకు కూడా ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి 2012 సంవత్సరం నుండి మైతేయి కమ్యూనిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు కూడా మూమెంట్ తీసుకొచ్చారు, హైకోర్టును ఆశ్రయించారు. రీసెంట్గా 2023 సంవత్సరంలో ఏప్రిల్ మంత్లో ముఖ్యంగా ఏప్రిల్ మంత్లో హైకోర్ట్ ఆఫ్ మణిపూర్ ఏం చెప్పారంటే ఇప్పుడు మణిపూర్కి సంబంధించి మణిపూరులు లేదా మైతేయులు అడుగుతున్న డిమాండ్లో ఓకే న్యాయం అనేది ఉంది. వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాలను కాపాడుకోవడమే వాళ్ళకి ఇప్పుడు పెద్ద పనిగా పడింది. ఎందుకంటే శరణార్థులు రావడం, పక్క దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు అందరూ కూడా వీళ్ళ ల్యాండ్లోనే వీళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకుండా పోతుందని చెప్పేసి డిమాండ్ అనేది ఉంది. కాబట్టి ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు ఏం చెప్పిందంటే 4 వారాల లోపల
దీనిపైన నిర్ణయం తీసుకోండి, వాళ్ళకి ఎస్టీ స్టేటస్ గురించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత జరిగిందే ఇక్కడ మనకు ఒక్కొక్క పాయింట్ చూద్దాం ఇక్కడ. సో చూడండి, ఇదంతా మణిపూర్కి సంబంధించిన ఏరియా. అసలు జనాభాలో వీరు ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఒకసారి చూడండి. మణిపూర్లో అతిపెద్ద వర్గము మైతేయి, రాజధాని ఇంఫాల్లోనూ వారిదే ప్రాబల్యం. వీరినే మణిపూర్గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా శాతం 65% టోటల్ మణిపూర్లో. కానీ రాష్ట్రంలోని భూమిలో వీళ్ళు 10% మాత్రమే ఉంటారు, వీరి చేతుల్లో ఉంది. వీరు కాకుండా నాగాలు, కుకీలు రాష్ట్రంలో బలమైన ఆదివాసీలు, నాగాలు, కుకీలు, కుకీజోమీలు. సో 90% మన భూమి వీళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో? కుకీలు, నాగాల చేతిలో 90% ల్యాండ్ ఉంది, కానీ జనాభా తక్కువ. 10% ల్యాండ్ మైతేలకు ఉంది, కానీ జనాభా ఎక్కువ. ఇది ఇక్కడ ఫస్ట్ పాయింట్గా గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసేసి దేశ ఈశాన్య భాగంలో ఉన్న మణిపూర్ను భారతీయ స్విట్జర్లాండ్ అని పిలుస్తూ ఉంటాము. రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టింది కుకీ మైతేయి ఘర్షణ. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం మైతేయిని తెగగా గుర్తించాలి, ఎస్టీలుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ అనేది వచ్చింది. 2023 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో హైకోర్టు కూడా వీరికి సానుకూలంగా స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాన్ని ఇచ్చింది, సిఫార్సు చేసింది. మైతేయి కమ్యూనిటీలను ఎస్టీలుగా గుర్తించడం పైన 4 వారాలు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే మే 3వ తేదీన ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కుకీ తెగకి సంబంధించిన వారు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనను తీసుకువచ్చారు. ఎందుకు మైతేయులకు ఎస్టీ స్టేటస్ కావాల్సి వచ్చింది, అసలు వాళ్ళకి అవసరం ఏముంది? ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన భూభాగం ఈ వ్యాలీ లేదా ప్లేన్ ఏరియాలో ఇండస్ట్రియల్గా డెవలప్ అయిపోయారు. వాళ్ళ భాష రాజ్యాంగం 8వ షెడ్యూల్లో కూడా ఉంది. మరి వారికి సంబంధించి అన్నిట్లో ముందున్నారు. వెనుకబడిన మాకు ఉండే ఎస్టీ స్టేటస్ని వాళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటారు? ఇప్పుడు ఎస్టీ స్టేటస్ వచ్చినాక మా భూభాగంలోకి వాళ్ళు విస్తరిస్తారు, ఇప్పుడు మా మనుగడ ప్రశ్నార్థకపోతుందని చెప్పేసి కుకీల డిమాండ్ రకరకాలుగా ఉంది. సో ఇక్కడ చూడండి, మైతేలను ఎస్టీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మే 3న మణిపూర్ అఖిల ఆదివాసీ విద్యార్థి సంఘం, ఇది గుర్తుంచుకోండి. సో ATSUM ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొచ్చారు. ఏ ప్రాంతంలో? చూర్చేందుపూర్ అనేది ఎక్కువగా కుకీ డామినేటెడ్ ఏరియా. ఆ ఏరియా నుండే ఘర్షణ అనేది ట్రిగ్గర్ అయిందని చెప్పవచ్చు. సో అప్పుడు స్టార్ట్ అయిన ఈ ఘర్షణ వాతావరణం నేటికి కొనసాగుతోంది. చాలా వరకు మైతేయులు, కుకీలు ఇప్పుడు కనబడితే చాలా వరకు కూడా భీకర వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళకి కనిపించినా, వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి కనిపించినా కూడా చంపుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో మణిపూర్ ఉంది. దీనిపైన అధ్యయనం చేయడానికి ఇంతకుముందు చెప్పిన కదా, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన 3 సభ్య కమిటీ అండ్ అమెరికా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి దీని ద్వారా ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన అంశాలు ఏంటి, అసలు విద్వేషం వెనుక ఉన్న ప్రాంతం, ఇదంతా మీకు చెప్పాను. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీజోమి ఆదివాసులోని 34 తెగలను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తించింది. బయట నుంచి శరణార్థులు ఇతర రూపాల్లో రాష్ట్రంలోకి భారీగా వస్తున్న వలసల నుంచి రక్షణకు గాను తమకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని చాలా కాలంగా మణిపూరీలు లేదా మైతేయులు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటున్న వారు ఎవరు? కుకీలు. ఘర్షణ అక్కడ చాలా వరకు ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్ పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక మరి ఇక్కడ ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అంటే అసలు కారణాలు, అసలు ఏ అంశాలు ప్రాతిపదిక తీసుకోవాలి, ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మే మంత్లో వార్తల్లోకి వచ్చింది ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 356 ఏమో రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అంటాం మన వాడుక భాషలో. ఆర్టికల్ 355 ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక విఫలమవుతుంది, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ విషయంలో, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విషయంలో ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతల సమస్య ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది. అనఫిషియల్గా ఆర్టికల్ 355ని కూడా మణిపూర్లో విధించారని చెప్పేసి అంశాన్ని మనం మే మంత్లోనే వార్తలు చూస్తాం. ఇదొకటి, దీనిపైన క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి అసలు ఒక కమ్యూనిటీని ఎస్టీగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయితే కమ్యూనిటీ ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పలానా కమ్యూనిటీని ఎస్టీలుగా గుర్తించడానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పేసి లేఖ రాస్తుంది. రాసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ సిఫార్సుని స్వీకరించి ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది. వారేం చేస్తారంటే లోకూర్ కమిటీ అనే ఒక కమిటీ ఉంది భారత చరిత్రలో. లోకూర్ కమిటీ ఏ సంవత్సరం అంటే 1965 ఇయర్లో 1965 సంవత్సరంలో లోకూర్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏంటంటే భారతదేశంలోని ఏదైనా ఒక కమ్యూనిటీని, ఏదైనా ఒక వర్గాన్ని, ఏదైనా ఒక సమాజాన్ని ఎస్టీలుగా గుర్తించాలంటే 5 అంశాలను
మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి సూచించడం జరిగింది. ఈ అంశాల ఆధారంగానే వీరు ఓకే అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రపతి ఆర్టికల్ 342 క్లాస్ 1 ఆధారంగా ఎస్టీ స్టేటస్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 342 క్లాస్ 1 గుర్తుంచుకోండి. మరి ట్రైబ్ తెగ అనే నిర్వచనం రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 366 క్లాస్ 25. ఆర్టికల్ 366 క్లాస్ 25 అనేది తెగ నిర్వచనం గురించి చెప్తుంది. తెగకుండే లక్షణాలు, వారికంటూ ప్రత్యేకమైన సంస్కృతి ఉండాలి, ప్రత్యేక ఆచార వ్యవహారం ఉంటాయి, వారు సమాజానికి దూరంగా ఉంటారు, మ్యాక్సిమం షైనెస్ అనేది ఉంటుంది, వివిధ వర్గాలతో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ప్రకృతి రక్షకులు అంటారు వీళ్ళకు. టోటెం వాదం ఉండడం ఇవన్నీ కూడా మనం ట్రైబ్స్లో చూడవచ్చు. మరి లోకూర్ కమిటీ ఏం చెప్పింది అంటే ఒక వర్గాన్ని ఎస్టీలుగా గుర్తించాలంటే ఈ 5 అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అదేంటంటే ప్రిమిటివ్ ట్రేడ్స్ అంటే ఆదిమ ఆచార వ్యవహారాలు ఉండాలి. ఆచార వ్యవహారాలు కానివ్వండి, వీళ్ళు సొసైటీకి టెక్నాలజీ పరంగా చాలా వెనుకబడి ఉంటారు. నెక్స్ట్ డిస్టింక్ట్ కల్చర్ అంటే ఒక ప్రత్యేకమైన సంస్కృతి కలిగి ఉండాలి. ఒక కమ్యూనిటీ ప్రత్యేకమైన సంస్కృతి ఉండాలి, ఆదిమ ఆచారాలను కలిగి ఉండాలి. నెక్స్ట్ జాగ్రఫికల్ ఐసోలేషన్. సో ఏదైనా ఒక వర్గాన్ని ఎస్టీలుగా గుర్తించాలంటే ప్రధాన భూభాగానికి వాళ్ళు దూరంగా ఉండాలి. కొండ ప్రాంతాల్లో కానివ్వండి, తీర ప్రాంతాల్లో కానివ్వండి, సొసైటీకి దూరంగా ఐసోలేటెడ్గా బ్రతికుంటారు. ఇదొకటి. నెక్స్ట్ షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద అదర్ కమ్యూనిటీ అంటే వేరే వాళ్ళతో వాళ్ళు పరస్పరం స్పందించుకోవడానికి కానివ్వండి, కమ్యూనికేట్ అవ్వడానికి కానీ చాలా షైగా ఉంటారంట. అండ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్నెస్, వెనుకబాటుతనం. ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక వర్గానికి ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి లోకూర్ కమిటీ 1965లో చెప్పడం జరిగింది. సో ఇది మణిపూర్కి సంబంధించి. మరి ఇంతలా మణిపూర్లో చోటు చేసుకుంటున్న ఈ ఘర్షణ పైన పార్లమెంట్లో కూడా చాలా వరకు ఘర్షణ చెలరవుతుంది పార్లమెంట్లో కూడా. ఎందుకంటే ప్రతిపక్షాల యొక్క పట్టు ఏంటంటే 267 ఆధారంగా పార్లమెంట్లో నియమ నిబంధనలు ఉంటాయి. నిబంధన 267 ఆధారంగా చర్చ పెట్టాలి, చర్చ ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం చర్చను ప్రారంభించాలి. 267 ఆధారంగానే జరగాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి, మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అండ్ గుర్తుంచుకొని మణిపూర్ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. మణిపూర్లో ప్రస్తుతం బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మణిపూర్ రాజకీయాల్లో కూడా మణిపూర్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60 స్థానాలు ఉంటే 60లో ఆల్మోస్ట్ 40 సీట్స్ 40 స్థానాల్లో మైతేయులు ఉన్నారు. మైతేయులు ప్రధాన వర్గం. ఓకేనా, వారిని వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడం, వాళ్ళ భాషని కాపాడుకోవడం కోసం ఈరోజు వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే ఒక బాధలో వాళ్ళు ఎస్టీ స్టేటస్ని కోరుకుంటున్నారు. గతంలో ఉండేది 1949 వరకు, దాన్ని పునరుద్ధరించండి అని అడుగుతున్నారు. దీన్ని కూకీలు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, 176 ఆధారంగానే, పార్లమెంటరీ రూల్ 176 ఆధారంగానే చర్చ పెడతామని చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటంటే 267 అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే పార్లమెంట్లో జరిగే ఎలాంటి అజెండాలోనైనా కూడా మార్పులు అనేవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నింటినీ పక్కన పెట్టేసేసి ఎక్స్క్లూజివ్గా మణిపూర్ పైన ఎంతసేపు అయినా కూడా మాట్లాడాలి అనే ఒక గట్టి నినాదంతో 267 ఏమో ప్రతిపక్షాలు అడుగుతున్నారు. 176 కింద ఏముంటుంది అంటే చర్చ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ½ an hour నుండి 2 hours వరకే ఉంటుంది. 2 hours ముగించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో చాలా అమూల్యమైన సమయం కదా, సమయం వృధా కాకుండా అని చెప్పేసి కేంద్రం ఏమో ఇది ఓకే అంటున్నారు. సో మనకి ప్రతిపక్షాలేమో 267 కావాలంటున్నారు. మరి 267 కింద ఇప్పటివరకు భారతదేశంలో 1990 ఇయర్ నుండి కనుక పరిశీలిస్తే, లాస్ట్ 25 years అరౌండ్ కనుక పరిశీలిస్తే ఇప్పటికి కేవలం 11 సార్లు మాత్రమే పార్లమెంట్లో చర్చ జరిగింది రూల్ 267 ఆధారంగా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. చివరిసారి 2016 సంవత్సరంలో నోట్ల రద్దుకి సంబంధించి అప్పుడు చర్చ కోసము అప్పుడు రాజ్యసభ చైర్పర్సన్గా ఉన్న హమీద్ అన్సారీ గారు అనుమతినివ్వడం జరిగింది. సో సభాధ్యక్షుడి అనుమతి మేరకు ఇవి జరుగుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, చివరిసారి 267 నిబంధన కింద ఎప్పుడు చర్చ జరిగిందంటే 2016. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు మణిపూర్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఉన్నాను కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టేసేసి ఎక్స్క్లూజివ్గా ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తారని అడిగాను. ఒక్కసారి ర్యాపిడ్గా మనం చూద్దాం. సో మణిపూర్కి సంబంధించి మణిపూర్ రాజధాని చూసాము,
మణిపూర్ సరిహద్దు రాష్ట్రాలను చూసాం, మణిపూర్తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్న దేశం చూసాము. నెక్స్ట్ మైతేయి కమ్యూనిటీ లేదా మణిపూరి వాళ్ళ భాష రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ అని చెప్పాను. కూకీల యొక్క ఆబ్జెక్షన్ ఏంటి, మరి మీకు ఎస్టీ స్టేటస్ ఇస్తే మా అమ్మను కూడా ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు మా భూములను వీరు కొంటారు అని ఇటువంటివి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్ 8 గురించి చూసాము. ఎస్టీకి సంబంధించి లోకూర్ కమిటీ సిఫార్సులు, ఆర్టికల్ 366 క్లాస్ 25 చూసాము. ఆర్టికల్ 352 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్రపతి ఒక వర్గాన్ని ఎస్టీగా గుర్తిస్తారని చెప్పాను. అండ్ రూల్ 176 రూల్ 267 గురించి చూడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అమెరికాకి సంబంధించి ఏ విధమైన జోక్యం కోరుకుంటుంది. ఫైనల్గా 3 మెంబర్ కమిటీ అపాయింటెడ్ బై జ్యుడిషియల్ కమిటీ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ టాపిక్ అనేది మనకు బేసిక్ టాపిక్ ఇచ్చేసేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు వీటిపైన క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.